నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా పెరుగుతున్న గోబీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోబీ, చికెన్ రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో అధికంగా కల్తీ రంగులు, నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే రుచి కోసం వ్యాపారులు సాల్ట్, కారం పొడి, పసుపు వంటి పదార్థాల్లో కల్తీ కలిపి వాడుతున్నట్టు తేలింది. ఈ రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహారం రుచికరంగా మారుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎలాంటి తేడా లేకుండా గోబీ సెంటర్ల వద్ద తింటూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా పలుచోట్ల నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు బయటపడింది. కొన్ని చోట్ల ఉపయోగిస్తున్న కల్తీ రంగులు, నిల్వ ఉంచిన పదార్థాల పరిస్థితిని చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న గోబీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని సెంటర్లకు నోటీసులు జారీ చేయగా మరికొన్నింటిని తాత్కాలికంగా మూసివేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. ఈ చర్యలతో నంద్యాలలో ఆహార భద్రతపై అవగాహన పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటుకు వచ్చి దాపెట్టాడు సార్. అన్న అన్న నువ్వు ముందర పెట్టా. చికెన్ చికెన్ సార్ ఇది సార్ తినవు ఇవి మళ్ళా తినకుంటే మళ్ళీ వేస్ట్. లడ్డే చికెన్కి చికెన్ కింగులు కదా ఇవి సార్. ఒకసారి చూడండి సార్. పడేసి పోసి తీసుకోండి. కుక్కలు నేను మన పేరెంట్తో ఏం చెప్తానంటే అందరూ ఏమి ఉండకుండా ఒక్కొక్కరు షాప్ వెళ్ళిపోతాను. మేము వచ్చేస్తాం. ఏడ చేస్తున్నావు ఇదంతా? మీ డాడీ షాప్ మీద వెయ్యి డబ్బాలు అయ్యి ఇంట్లో ఉన్నాయా? మీరే బ్రో జైలు శిక్ష పడుతుంది. వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగిన ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికీ నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘన జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు టైం 1 వీక్ టైం ఇస్తున్నాము. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి, కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా వేసేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్,
సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.